హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రయోఫ్లిక్స్. ఈరోజు తమిళలో చూసినట్టు కారాలు చేసుకుందామండి. ఇదేంటి, అందరికీ తెలిసిన రెసిపీయే కదా, విచిత్రంగా పెట్టింది అని ఆలోచిస్తున్నారా? లేదండి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా. ఇది మా అమ్మ స్టైల్. దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను, దీనికి ముందు ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తాను, వినేయండి. మా ఫ్రెండ్కి అదే అండి, మా ఫ్రెండ్ చెర్రీకి చాలా ఇష్టం మా అమ్మ స్టైల్ కారాలంటే, అందుకే చేస్తున్నాను. అదేంటి, మీరంతా కలిసే ఉంటారా అని అనుకుంటున్నారా? లేదండి, నేనేమో వేరే దగ్గర ఉంటాను, చెర్రీ ఏమో హైదరాబాద్లో ఉంటుంది. నేను చెర్రీని కలవడానికి వెళ్తున్నానండి, అందుకే చేస్తున్నాను. సరే, ఇక ప్రాసెస్ గురించి చూద్దామా. ఫస్ట్ ఏమో రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకున్నానండి. తర్వాత శనగపప్పును, రేషన్ బియ్యాన్ని వేయించుకున్నాను. ఇప్పుడు శనగపప్పు, రేషన్ బియ్యం అని చెప్తున్నాను, క్వాంటిటీ చెప్పలేదు కదా. శనగపప్పు 3 గ్లాసులు అయితే 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి. ఓకే, మంచిగా వేయించుకుని అవి చల్లారిన తర్వాత పిండి మిషన్కి పంపించి పిండి పట్టించుకున్నానండి. ఈ పిండిని ఇప్పుడు కలపాలిగా. ఇందులో ఏమేమి వేసానో చూడండి. ఉప్పు, కారం, అలాగే కొంచెం సోడా పిండి, నూనె వేసానండి. అదేంటి ఉప్పు కారం అని చెప్తుంది, ఎలా వేసుకోవాలనుకుంటున్నారా? మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. మా అమ్మ నాకు అలానే నేర్పించింది. స్పూన్లతో చెప్పాలంటే చాలా కష్టం అండి బాబు. ఓకే, ఇప్పుడు వేసాం కదా, నూనె కూడా వేసుకోవాలండి. దీనికి గోరువెచ్చని నీళ్ళేం అవసరం లేదు, నార్మల్ నీళ్ళతోనే కలుపుకోవచ్చు. కానీ అంతకు ముందే ఈ ఉప్పు, కారం, సోడా పిండి మన ఆల్రెడీ ఉన్న కారాల పిండికి పట్టాలండి. సో ఫస్ట్ కలుపుకొని తర్వాత నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగానే కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకుంటే కారాలు నొక్కడానికి చాలా కష్టమవుతుందండి బాబు. నేనేమో గట్టిగా నొక్కేశాను, గట్టిగా కలిపేశాను. మా అమ్మ మాత్రం ఫుల్గా తిట్టేసిందండి. ఎన్నిసార్లు చెప్పినా ఇలానే కలుపుతావు నువ్వు, నీకు కలిపేటప్పుడు కూడా చెప్పాను కదా కొంచెం మెత్తగా కలపాలి అని. మరీ మెత్తగా కలపకండి, కలిపితే నూనె మొత్తం తాగేస్తుంది. అప్పుడు కూడా తిట్లు తినాలి అమ్మతో. సో ఒక రకంగా మీడియంగా కలుపుకొని మూసి పెట్టేయాలి. మామూలుగా నేను ప్లేట్ మూస్తాను ఇంట్లో. ఒకవేళ ముస్లిం క్లాత్ ఉంటే ముస్లిం క్లాత్ని తడిపి కూడా మూసి పెట్టచ్చు. ఒక 30 minutes మినిమం నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెట్టినా పర్లేదండి. నెక్స్ట్ మనం కారాలు ఎత్తుకోవాలి. కారాలు పాలు పెట్టుకునేటప్పుడు కొంచెం తడి చేసి పెట్టుకుంటే ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, నేను గట్టిగా కలిపానని చెప్పాను కదా, అందువల్లే చాలా హార్డ్గా ఉంది. మా అమ్మ మాత్రం ఫుల్ తిట్టేసిందండి బాబు, మొత్తం చేతులు నొప్పులు వచ్చేస్తాయి గా పాపం. సో వేసుకొని 2 పక్కల బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. యాక్చువల్లీ నూనె బాగా కాలిన తర్వాతే వేయాలి, లేకపోతే బాగుండవు. మరీ ఓవర్గా హీట్ అయినప్పుడు చూసుకోలేదంటే మాడిపోతాయి, అప్పుడు కూడా టేస్ట్ బాగుండవు. ఇది సరే కానీ ఇది మా అమ్మ స్టైల్. మరి మీరు ఎలా చేసుకుంటారు? ఇలానే చేసుకుంటారా లేదా వేరేలా చేసుకుంటారా? చేసుకుంటే కమెంట్స్లో చెప్పండి. మా చెర్రీ వాళ్ళు ఇలా చేసుకోరండి, బియ్యం పిండితో చేసుకుంటారు. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి. చెర్రీకి ఇదంటే ఇష్టం అండి. మీకేది ఇష్టం? మాది రాయలసీమ అండి, మీరెక్కడా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మ్యాటర్ కామెంట్ చేయండి, మర్చిపోకండి. బెల్ కూడా కొట్టుకోండి.